హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మునక్కాయ ఎగురు చేస్తున్నాను. చాలా టేస్టీ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి నాలాగా, ఓకేనా? ముందుగా మనం కడాయి పెట్టుకొని దాంట్లోనే ఆయిల్ మరిగించిన తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు వేసుకుంటున్నాం. తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. ఆవాలు జీలకర్ర కొంచెం ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత అగో మనకు కనిపిస్తుంది కదా, ఆవాలు చిటపట్లు ఆడుతున్నాయి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిరపకాయ ముక్కలు రెండు కూడా వేసుకుంటున్నాం. ఇవి బాగా ఫ్రై చేసుకుంటాం. ఈ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు కూడా మనం వేపుకుంటాం అన్నమాట. దీనిలో మనం కొంచెం ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అంటే గ్రేవీ కర్రీ కదా, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం టమాటా ముక్కలను యాడ్ చేస్తున్నాం. టమాటా ఎగురు కాబట్టి మనం టమాటాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి, అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ టమాటాలు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అడుగు అంటుకుంటుంది. కొంచెం మనం బాగా కలుపుకొని దాంట్లోనే మనం సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం. వెజిటేబుల్స్ ఎప్పుడు కూడా మనం వండినప్పుడు కారం అనేది ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదు, దానివల్ల టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. నేను అందుకే ఇది 1 స్పూన్ వేసాను, అది కూడా చిన్న స్పూన్. ఎక్కువ కారం అనేది కాయగూరకి వేయకూడదు అనమాట, వెజిటేబుల్ కర్రీకి. నాన్ వెజ్కి అయితే మనం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మనం కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి బాగా కలుపుకొని ముక్కలన్నీ మగ్గాయో లేదో చూసుకొని టమాటాలు అవి వాటన్నిటిని బాగా గరిటెతో అలా మెత్తగా చేసుకొని మనం మునక్కాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకుందాం. మునక్కాయలు బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను, అవి యాడ్ చేస్తున్నాను. అవి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మునక్కాయలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మనం బాగా కలుపుకున్న తర్వాత కొంతసేపు మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకుందాం, ఒక 10 మినిట్స్. 10 మినిట్స్ అయిందండి. ఇప్పుడు తీసుకుంటే కొంచెం మనకి ఉడికినట్టు కనిపిస్తున్నాయి కదా. కొంచెం అలా బాగా కలుపుకొని దానిలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేద్దాం, ఎందుకంటే ములంకాయలు గట్టిగా ఉంటాయి కదా. వాటర్ ద్వారా మనకి బాగా ఉడుకుతాయి అన్నమాట మెత్తగా. ఇందులో నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను. నేనైతే ఆచి గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఏ గరం మసాలా ఉన్నా సరే మనం వేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం క్వాంటిటీలో వేసుకోవాలి. మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకొని మనం అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే మళ్ళీ మనం మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 15 మినిట్స్ అయ్యింది. కొంచెం కొత్తిమీర, అంటే చాలామంది గార్నిషింగ్కి వేస్తారు కొత్తిమీర, నాకు పచ్చి పచ్చిగా అలా ఇష్టం ఉండదండి. ఇలా మనం కర్రీలో ముందుగా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి కర్రీలోనే తెలుస్తుంది. కొత్తిమీర వేసుకొని బాగా మూత పెట్టుకుందాం.
కొత్తిమీర వేసి కలిపాం కదా, ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఆల్రెడీ దగ్గర పడింది కర్రీ. మనం చూస్తే గ్రేవీ అనేది మనకి కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అనిపిస్తుంది. అలా అయ్యి ఆయిల్ మనకి బయట కనిపించినట్టు అనిపిస్తే, కర్రీ మీద తేలినట్టయితే ఆయిల్ మనకి ఆల్రెడీ కర్రీ అయిపోతుందని తెలుస్తుంది. మనం చూస్తున్నాం కదా, గ్రేవీ అనేది ఇలా చిక్కగా రావాలి. కర్రీ అయిపోయింది. ఇప్పుడు మనం చూసారు కదా, నోరూరించి ములంకాడ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కూడా నా కర్రీ ఇలా ట్రై చేస్తాను. ఇప్పుడు మనం ఇది ఎలా ఉందో కొంచెం టేస్ట్ చూద్దాం. కొంచెం రైస్ తీసుకున్నాను టేస్టింగ్ కోసమని. చాలా బాగుందండి. ములంకాడ తిందాం. ములంకాడ కూడా బాగా ఉడికే, చాలా బాగుందండి టేస్ట్. నేను ఇప్పుడు తింటున్నాను ఫుడ్ అంటే టేస్టింగ్ కోసం. చాలా బాగుంది. మొత్తం రైస్ అంతా కూడా తినేస్తున్నాను. మీరు కూడా సేమ్ ఇలా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.